నంద్యాల జిల్లా వడ్లరామాపురం చెందినటువంటి శేఖరు అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నటువంటి శేఖర్ మిస్సింగ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు స్థానిక మూడో పట్టం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత 3 రోజుల తర్వాత శేఖర్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి దహన సంస్కారాలు రెండో పట్టం పోలీసులు చేశారని చెప్పి బంధువులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి శేఖర్ ఎవరైతే మృతుడు ఉన్నాడో ఆ సంబంధించినటువంటి కూతురు ఉన్నారు. మేడం చెప్పండి, ఏం జరిగింది? శేఖర్ ఎందుకోసమని జనరల్ హాస్పిటల్కి వచ్చారు? మేడం, కడుపు నొప్పిని జనరల్ హాస్పిటల్కి వచ్చినాము. అక్కడ నుంచి మా నాన్న బయటికి వెళ్ళిపోయినాడు. కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయినాడు. తర్వాత మిస్ అయ్యి మాకు కనపడలేదు. మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్కు ఇన్ఫామ్ చేసినాము. మాకేం వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. అంటే ఏ రోజు జనరల్ హాస్పిటల్కి వచ్చారు మీరు? మేము 13వ తేదీ నైటు 11:30కు అడ్మిట్ అయినాము. 14వ తేదీ మిస్ అయినాడు. అంటే శేఖర్ మీకు ఏమవుతాడు? ఎంతమంది బంధువులు? మా నాన్న. ఎంతమంది పిల్లలు? మేము 5 మంది కూతుర్లం. మాకు కొడుకులు ఏం లేరు. మేము 5 మంది కూతుర్లమే. అంటే హాస్పిటల్ నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? హాస్పిటల్ నుంచి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయినాడు. ఆయన నన్ను చంపుతున్నారు అన్నట్టు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయినాడు. ఆ తర్వాత ఆమె అటెండెంట్ ఉంటారు కదా, పేషెంట్ అటెండెంట్ ఉంటారు కదా, ఎక్కడ పోయినాడు? ఏం ఏం చూసుకోలేదు. తర్వాత ఏం జరిగింది? తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసినాం. 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే ఎస్ఐ సార్ లేడు, సాయంత్రం 6 గంటలకు రమ్మన్నాడు. 6 గంటలకు వెళ్ళిన తర్వాత కేసు రాసుకొని మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పినాడు సార్. మీ నుంచి ఏమైనా ఫోటోస్ తీసుకుని ప్రచారం ఏమైనా చేశారు? వాళ్ళు ఏం చేయలేదు. మా నాన్న ఫోటో తీసుకున్నారు. తర్వాత మళ్ళీ రమ్మన్నారు. వాళ్ళు ఏం రమ్మలేదు, మేమే వెళ్ళినాం. మాకైతే కనపడలేదు సార్, మేము మా నాన్నకు మిస్సింగ్ కేసు అని పెట్టినాము, మాకైతే కనపడలేదు అని చెప్పినాము. చెప్తే వాళ్ళు 6 గంటలకు మళ్ళీ సాయంత్రం 12 గంటలకు పోతే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు రమ్మంటే 6 గంటలకు వెళ్ళినాము. 6 గంటలకు వెళ్తే మేమేం చేయాలి అయ్యా, మేము ఏడాది ఎత్తుకులాడాలి ఈ టౌన్లో అని అన్నాడు ఏఎస్ఐ సారు. మీరే ఏదైనా న్యాయం చేయండి సార్, మాకు కనపడట్లేదు, మేము ఎందుకులా అన్న కనపడట్లేదు, మీరే న్యాయం చేయండి. సరేలే సిఏ సార్తో మాట్లాడదాము అని అన్నాడు. సిఐతో మాట్లాడితే కేసు కట్టగట్టమని 19వ తేదీ కేసు కట్టగట్టమని చెప్పినాడు. కేసు కట్టగట్టమని చెప్పిన తర్వాత మా అమ్మను రికార్డింగ్ చేసుకున్నాడు. ఎట్లా ఏం జరిగిందని రికార్డింగ్ చేసుకున్న తర్వాత సర్లే మీరు వెళ్ళిపోండి, మీరు తిరగండి, మాకు కనపడితే మేము ఇన్ఫామ్ చేస్తామని చెప్పినారు. ఈరోజు ఉదయం 21వ తేదీ ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పినారు, ఈ వ్యక్తి మేము బ్యానర్లు అతికించినాం. 18వ తేదీ 17వ తేదీ బ్యానర్లు అతికించినాం. ఎక్కడెక్కడ అతికించారు? మొత్తం కొత్త బస్ స్టాండు, రైల్వే స్టేషను, గవర్నమెంట్ హాస్పిటల్ అతికించినాం. అతికించిన తర్వాత దాని ప్రకారం చూసి వాళ్ళు మాకు ఫోన్ చేసినారు. ఫోన్ చేసింటే ఈ వ్యక్తి చనిపోయినాడమ్మా, మేము 14వ తేదీ 10 గంటలకు చనిపోయినాడు, 12 గంటలకల్లా దహన సంస్కారాలు చేసినామని చెప్తున్నారు. అట్లా మాకు చెప్పకుండా ఇన్ఫామ్ చేయకుండా దహన సంస్కారాలు ఎట్లా చేస్తారు? దహన సంస్కారాలు చేశారు అని చెప్పి మీకు ఎవరు కాల్ చేశారు? మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినారు. చేసిన వాళ్ళే చేసినారంట. దహన సంస్కారం వాళ్ళే చేసినారంట. వాళ్ళే మాకు ఫోన్ చేసి చెప్పినారు. వాళ్ళు ఎందుకు డైరెక్ట్ చేశారా లేకపోతే పోలీసుల సమక్షంలో చేశారా? అదే మాకు తెలియట్లేదు. మరి ఎందుకోసమని ఇక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వాళ్ళు ఇన్ఫామ్ చేసింటే సిఐ దహన సంస్కారాలు చేయమని చెప్పినాడంట. చేసేసినారు. మాకు ఇన్ఫామ్ చేయకుండా చేసినారు. ఆ 2 గంటల లోపు ఏం జరిగింది? అట్లా దహన సంస్కారాలు చేయాల్సిన అవసరం ఏముంది? మాకు ఇన్ఫామ్ చేయకుండా అక్కడ ఏం జరిగింది? అంటే ఏ 2 గంటల లోపు? 10 గంటల నుంచి 12 గంటల లోపు ఏం జరిగింది? ఏ రోజు? 14వ తేదీ 10 గంటల నుండి 12 గంటల లోపు దహన సంస్కారాలు చేసినారు. ఆ సమయంలో మా నాన్నకు ఏమైంది? మా నాన్న ఎవరన్నా చంపేసినారా లేకపోతే మా నాన్ననే చనిపోయినాడా? ఆ 2 గంటలలో దహనం సంస్కారాలు మాకు తెలియకుండా చేయకపోవడం ఏమి తెలియదు. మూడో పట్టం పోలీస్ స్టేషన్లో ఎప్పుడు కేసు నమోదైంది? ఎఫ్ఐఆర్ అయింది. మేము కంప్లైంట్ ఇచ్చిన అయితే 14వ తేదీ 12 గంటలకు ఇచ్చినాం మధ్యాహ్నం. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన అయితే 19వ తేదీ నైట్ 9 గంటలకు చేసినారు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ దహన సంస్కారాలు ఎందుకు చేయాల్సి వచ్చిందని ఎవరన్నా అడిగారు? ఇక్కడ అడిగితే ఆ వ్యక్తి వాసన పట్టి ఉన్నాడు అని వీళ్ళు చెప్తున్నారు మాకు.
ఎవరు ఈ చెప్తున్నారు? వ్యక్తిని గుర్తించినాము, బాడీ వాసన వస్తుంది, ఈ వ్యక్తికి ఎవరు లేరు, ఈ చుట్టుపక్కలంతా గాలిచ్చినాము, అడుక్కున్న తోడు అని అన్నారు, అందుకు మేము దాన సంస్కారాలు చేసినామని చెప్తున్నారు. అడుక్కున్న తోడు అయితే అట్లా ఎందుకుంటాడు? గడ్డం పెరిగి నెత్తి పెరిగి బట్టలు మాసిపోయిన బట్టలు ఉండి ఉంటాడు. మా నాన్ననేమో బాగా నీట్గా ఉన్నాడు. హాస్పిటల్ నుంచి అప్పుడే వచ్చినాడు. అప్పుడే ఆడ 9:30కి హాస్పిటల్ నుంచి వచ్చినాడు. బస్ స్టాప్ కాడ నుంచి 9:30కి వస్తే 10 గంటలకు ఎలా చనిపోయినాడు, 12 గంటలకు ఎలా దహన సంస్కారాలు చేసినారు. మాకు అది కావాలి. అంటే మీకు కంపల్సరిగా ఒక ఫోటో వచ్చింది, గుర్తు తెలియని వ్యక్తి ఇక్కడ పడి ఉన్నాడు అని చెప్పి అడిగారు ఎవరైనా? ఎవరు అడగలేదు, మాకేం ఇన్ఫార్మ్ చేయలేదు. ఇప్పుడు చివరి చూపు కూడా నోచుకున్న పరిస్థితి మీరు, ఆయన కడుపున పుట్టిన పిల్లలు మీరు ఈ కడసారి చూసుకుందామంటే కూడా అవకాశం లేకుండా పోయింది. మరి ఎట్లా ఏమనుకుంటున్నారు? అందుకే సార్ మాకు న్యాయం కావాలి. మా నాన్నను ఎందుకు దహన సంస్కారాలు చేసినారు? మాకు తెలియకుండా మాకు దహన సంస్కారాలు ఎందుకు చేసినారు? ఆ టైంలో ఏం జరిగింది? ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ అంటే ఏమంటున్నారు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ అడిగితే వాళ్ళ 5 మంది కూతుర్లు, వాళ్ళ నాయన వాళ్ళ కుటుంబము, వాళ్ళ నాయన సాకెతోడు పోతే వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? వాళ్ళని చూసుకునేతో లేవు బాధితులు. అది అంత సడన్గా దానం చేసేది కారణం ఏమిటి? అది మాకు డీటెయిల్స్ అన్నీ బయటపడాలా. పోలీసులు అడిగితే ఏమంటున్నారు? డీటెయిల్స్ అంటే పోలీసులు అసలు వీళ్ళకి చెప్పినది లేదు. మున్సిపాలిటీ ఒక పిల్లోడు మాకు తెలుసు, ఆ పిల్లోడు చెప్పినాడు. వీళ్ళు బ్యానర్లు కనిపించినట్లు ఆ బ్యానర్లో చూసి ఆ నంబర్ చూసి ఫోన్ చేసినాడు వీళ్ళకి. ఇప్పుడు మీకు ఏమైతాడు? నాకు అన్నగుతాడు. ఇప్పుడు లాస్ట్ చివరి చూపు కూడా మీ కుటుంబ సభ్యులు చూసుకోలేదు, ధన సంస్కారాలు కూడా చేసుకోలేదు. అసలు కడసారి కూడా చూసుకునేటువంటిది ఇంత బాధాకరమైనటువంటి అంశం ఎలా చూడాలి? కనీసం అంటే ఒక 1000 మంది కుటుంబం ఉంటారు. వాళ్ళు ఒక్కరు కూడా చూసడానికి కూడా అవకాశం లేదు. ఒకరు కూడా చూసలేరు, చూడబోయలేదు. ఆ రోజు హాస్పిటల్ నుండి మిస్ అయినదే లాస్ట్గా, ఆ రోజే చనిపోయినాడు. ఆ మంచి మా తమ్మునికి మున్సిపాలిటీ దాంట్లో పనిచేసే పిల్లోడు, మా తమ్ముడు డ్రైవరు. ఆ పిల్లోడు ఇప్పుడు చెప్తున్నాడు 12 గంటలకు ఈయన గాంధీ జయంతి రోజు, ఆ రోజు అంబేద్కర్ జయంతి రోజు, ఆ రోజు ఎత్తుకపోయి ఏమన్నా చేసారంట. ఈయన చెట్టు కింద కూర్చోబెట్టి ఆయననే పూలదండ కొనుకొచ్చి ఇంకా భూస్థాపన చెప్పినాడు. సోమశేఖర్ ఏఎస్ఐ అంట, ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్. మీరు ఫిర్యాదు చేసింది ఎక్కడ? 3 టౌన్ పోలీస్ స్టేషన్. సరే, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మాకు న్యాయం చేయాలి సార్ అని అడుగుతున్నాం. న్యాయం అంటే మా ఎట్లా చనిపోయినాడు, ఎవరన్నా కొట్టి చంపినాడా, ఏ వాళ్ళని చనిపోయినాడు, ఆయన అంతటికి ఆయన చనిపోయినాడా, అది మాకు అంత ప్రూఫ్ కావాలి సార్. న్యాయం కావాలా. ఆ పిల్లల పరిస్థితి ఏమి? ఎంతమంది? మొత్తం 5 మంది బిడ్డలు, 5 మంది బిడ్డలే ఆడపిల్లలు. మనం మొత్తంగా చూస్తూ ఉన్నాము. ఒక అన్నోన్ సంబంధించినటువంటి మృతదేహం దొరకడంతో పోలీసులు దహన సంస్కారాలు చేశారు. అయితే ఆ 14వ తేదీ తన తండ్రి మిస్ అయ్యాడని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి 3వ పట్టణం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో దహన సంస్కారాలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మా నాన్న, మేము గుర్తించాము, మాకు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పడంతో ఇక్కడికి వచ్చాము. కానీ తాను చనిపోయిన తర్వాత, తాను మరణించిన తర్వాత తనకి ఎలా మరణించాడు, ఎక్కడ మరణించాడు, కారకులు ఎవరు, ఏంటి అనేటువంటి అంశాల మీద ఆరా తీయాలని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి మిస్సింగ్ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో అన్ని రకాలుగా ఒకవైపు సీసీటీవీ ఫుటేజ్తో పాటు మరోవైపు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని కోరేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఏదేమైనా చివరి చూపు కూడా మేము నోచుకోలేకపోయినటువంటి ఆవేదన మాత్రం ఆ కుటుంబ సభ్యుల్లో తీరని శోకాన్ని మిగిల్చిందని మాత్రం చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్, హుస్సేన్ టీవీ, కర్నూలు. ఇలా ఫ్యాక్షన్ జనం 6 నెలలు అంటే ఇన్స్పెక్టర్గా ఇది 2వ పోస్ట్, అంటే ఫ్యాక్షన్ జనం కూడా అనుకుంటే 3. అది 6 నెలలు ఉండేవాళ్ళు. చెప్పు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ టుడే. ఒకవేళ దీంట్లో ఏదో మైదుకూరు, కడప జిల్లా. ప్రస్తుతం మనకు సుగులూరు శేఖర్ సన్ ఆఫ్ సుగులూరు భూషణ్ అనేటువంటి వ్యక్తి మనకు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్, కర్నూలులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కొంచెం మానసిక పరిస్థితి కూడా బాగాలేక ఆయన 14th ఇంట్లో నుంచి బయటికి హాస్పిటల్ నుంచి వెళ్ళాడని చెప్పి చెప్తూ ఉన్నారు.
అదే రోజు మన చందన బ్రదర్స్ ఏరియాలో అతను చనిపోయి ఉండడం అనేటువంటిది ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్కు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. అయితే అక్కడ చుట్టుపక్కల అటువంటి వాళ్ళు మేబీ ఎక్కువ అక్కడ స్టే చేయనటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చుట్టూ తిరుగుతూ బెగ్గింగ్ చేసుకుంటాడు అనేటువంటి ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ కాకపోవడం వల్ల పోయినటువంటి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకా వేరే అదర్ డిపార్ట్మెంట్స్ మేబీ ఇతను బెగ్గింగ్ చేసుకుంటూ సరైన పరిస్థితి ఆహార పరిస్థితి సరిగా లేక చనిపోయి ఉంటాడు అనే ఉద్దేశంతో ఎలాంటి సస్పీషియస్ అనేటువంటిది లేదు, జనరల్ డెత్ అని భావించినప్పుడు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ దానికి వాళ్ళకి ఎవరు లేనప్పుడు వాళ్ళే బరియల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని పంచనామా ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ పేపర్కి అందుకు పాస్ ఆన్ చేసేసి చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఇక్కడ మామూలుగా ఒకవేళ ఈ చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి బంధువులు వాళ్ళు ఎవరైనా ఒక ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుందేమో అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో 2-3 డేస్ ప్రిజర్వ్ చేసి పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా వీళ్ళను కనిపెట్టడం అనేటువంటిది ఇంకా మనము ఒక 2-3 డేస్ ప్రిజర్వ్ చేసినా కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ రాదేమో, వీళ్ళు ఏమైనా బెగ్గర్స్, వీళ్ళకి ఎవ్వరు లేరు అని ఒక అజంప్షన్కు వచ్చిన సందర్భాల్లో ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ తీసుకుపోయి బరియల్ చేసేటువంటి క్రమంలో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సరే ఇంకెవరు లేరు కదా అని ఒక భావించినప్పుడు సందర్భాల్లో కూడా ఆ విధంగా జరిగే సందర్భాలు ఉంటాయి. అందులో భాగంగా 14వ తారీఖున మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ శేఖర్ని బరియల్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఈరోజు వాళ్ళకు ఓకే అక్కడ అన్నోన్ బాడీ పూడ్చిపెట్టినటువంటి బాడీ మాదే అనేటువంటి ఇన్ఫర్మేషను వాళ్ళకు చుట్టుపక్కల విచారించుకుంటా ఉంటే మా వాళ్ళకు సంబంధించింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ కంప్లైంట్లో మాకు అతను న్యాచురల్గా అయినా ఉండొచ్చు, లేదంటే ఎవరన్నా ఏదైనా ఇబ్బంది పెట్టింటే కూడా చనిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇతనికి మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎవరైనా కొద్దిగా విసిగించే అవకాశం ఉంది. ఆ విసిగించే క్రమంలో వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టింటే కూడా ఏమైనా చనిపోయి ఉంటాడేమో మాకు కొంచెం ఆ యాంగిల్ కూడా అనుమానం ఉంది అనేటువంటి ఉద్దేశంతో సరే ఓకే అనుమానం అనేటువంటిది ఉంది కాబట్టి అకార్డింగ్ టు సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆఫ్టర్ ఎగ్జిబిషన్ అంటే చనిపోయినటువంటి బాడీ పూడ్చిపెట్టినారు కాబట్టి ఎగ్జిబిషన్ చేస్తే డాక్టర్ ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కావచ్చు, మనకు వచ్చినటువంటి సమ్ అదర్ ఇన్ఫర్మేషన్స్ బేస్ చేసుకొని దీని ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ముందుకు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే దీనికి సంబంధించి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇతను మిస్ అయిపోయాడు కాబట్టి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందనే విషయం తెలిసింది. చనిపోయినటువంటి సందర్భంలో సీసీ ఫుటేజెస్ అనేటువంటివి డౌట్ఫుల్ సిచ్యువేషన్ అనేటువంటిది ఏం లేదు కాబట్టి ఆ యాంగిల్లో తీసుకోలేదు. ఇప్పుడు డెఫినెట్లీ అవన్నీ కూడా మేము కలెక్ట్ చేస్తాం.